అందరికి కూడా. ఖైరతాబాద్ మహంకాళి టెంపుల్లో మేము గత 16-17 సంవత్సరాలుగా మేము మాలధారణ చేసి అక్కడ అమ్మవారి కృపతో అక్కడే ఉంటాం, అక్కడే దీక్ష చేస్తున్నాం మేము. అమ్మవారి ఆశీర్వాదం మాకు ఎల్లవెల్ల ఎప్పుడు ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది, మళ్ళీ ఎప్పటికైనా ఉంటుంది. అది సత్యం, జగమెరిగిన సత్యం. అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే గత 400 సంవత్సరాలు మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు ఇంకా ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటుంటాం అక్కడ ఖైరతాబాద్లో గుడి అని పేరు ఉండకపోతుండే, హౌజ్ కాడ అంటుంటే. అప్పుడు గతంలో నీళ్ళకి అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నీళ్ళకి కష్టం ఉంటుండే. అక్కడ బాలుబడి తీసుకుని ఉండే, అందులో చదువుకున్నాం మేము. ఆ స్కూలు కొద్దిగా తీసేసి గవర్నమెంట్లు మారుతుండే, కొద్దిగా ఇప్పుడు కొద్ది డెవలప్ అయ్యి ఇప్పుడు మహంకాళి టెంపుల్ అని అమ్మవారి గుడి ఉంది. అందులో మేము సన్నిధానం పెట్టుకుని గత 16 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాం. మేము నిత్య అల్పాహారం, స్వాములందరికీ పొద్దంతా డ్యూటీ వెళ్తారు స్వామి, వాళ్ళకు ఎక్కడో వండుకొని పండుకొని వరకు వాళ్ళకు ఓపిక ఉండదు స్వామి. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి చిన్న మా భగవంతుడు మాకు ఒక ఆశీర్వాదం ఏమి ఇచ్చిందంటే, మా సన్నిధాన స్వాములందరూ కూడా కలిసి అందరికి ఎంత చేతనైతే అంత వాళ్ళు కలిపేసి ఈ అల్పాహారం ప్రోగ్రాంకి చేస్తున్నారు స్వామి. గత 7-8-9 సంవత్సరాలుగా అవుతుంది స్వామి, బాగా జరుగుతుంది. స్వాములందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఖైరతాబాదు మహంకాళి టెంపుల్ స్వాములు అంటే అబ్బా వాళ్ళంత మంచోళ్ళు లేరని ఇట్లా 2 చేతులు ఎత్తి మొక్కుతారు స్వామి. గత ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇక్కడంతా కొద్ది బాధ అంటుంది, చెప్పడానికి చాలా బాధ అంటుంది. ఏం చెప్పాలి, అది వేస్ట్. ఈ సంవత్సరము మాకు ఇవ్వము అని గట్టి నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి, మాంకాలమ్మ నా పిల్లలు, మా స్వాములు. అయ్యప్ప స్వామి మా స్వాములు, మాంకాలమ్మ మా పిల్లలు. ఆమె వాళ్ళు ఇయ్యమని, అమ్మ తీసుకోమని. ఇద్దరి మధ్య పోట్లాడితే ఎవరు గెలుస్తారు? అమ్మవారు గెలుస్తారు, మనుషులు గెలవరు. ఆ నిమిత్తం మాత్రమే దాయా గయా దో దినకా ఇస్తారా ఏమో ఏ సహాయ అంతే. అయితే ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు అమ్మవారు. అయ్యప్ప స్వామి కూడా ఇక 2 డేస్లో వచ్చేస్తుంది. దాన్ని మేము ఎట్లయినా అల్పారం పెడతాం, స్వాములకు సేవ చేస్తాము. ఇది కమర్షియల్ గా స్వామి, ఇది ఏంటంటే బస్తీ స్వాములు. మాకు హైదరాబాద్ పేరు ఉంటుంది, మాకు అమ్మవారి పేరు ఉంటుంది, మాకు శక్తిని ఇస్తాడు. అమ్మకు అల్పారం చేస్తే ఏంటంటే ఒక స్వామికి హెల్ప్ చేసినట్టు. సివిల్లో మనం ఏం చేయలేము, ఈ మాలలో మనం కొద్దిగా సాయం చేస్తే అదొక తృప్తి, మనకు ఒక అనుభూతి అనేది ఒకటి ఉంటుంది స్వామి. అది అంతకుమించి ఏం లేదు. స్వామి శరణమయ్యప్ప. గత 30 లాస్ట్ టైము నేను వేయలేదు మాల, కొద్దిగా అనివార్య కారణాల వల్ల. ఇప్పుడు నాది 32 సంవత్సరం స్వామి. ఇంకా నాకు శక్తి ఉన్నంతవరకు ఇస్తాను, స్వాములు నేయిస్తాను, ఇంకా కన్య స్వాములను. నేను అయ్యప్పలంటే మన సనాతన ధర్మం స్వామి, మన హిందుత్వాన్ని కాపాడుతున్నాం మనం. ఏదో లల్లు పుల్లు కాదు, మన హిందుత్వాన్ని కాపాడుతున్నాం, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం మనం. మన ధర్మం అంటే ఇది 1400-1500 కాదు స్వామి, 1400-1500 కాదు, కొన్ని వేల లక్షల సంవత్సరాలు స్వామి. లక్షల సంవత్సరాలు. రామాయణం ఎప్పటిది స్వామి? 60,000 సంవత్సరాలది స్వామి. ఇది ఇప్పటిది కాదు స్వామి, మన సనాతన ధర్మం. ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం. ఇది కలియుగం స్వామి. ద్వాపర యుగం పోయింది, త్రేతాయుగం పోయింది. అప్పుడు ఈ బాబా ఇది ముస్లిమ్స్ ఉండేనా, క్రిస్టియన్స్ ఉండేనా, వాళ్ళు ఇప్పుడు వచ్చి 2000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, మన కొన్ని కోట్ల సంవత్సరాలు స్వామి. మన ధర్మము, మన సనాతన ధర్మము, దాన్ని కాపాడుదాం స్వామి. దయచేసి అందరూ కూడా హిందుత్వాన్ని కాపాడుకోవాలి స్వామి. మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. మనం పుట్టింది తెలుగులాగానే ఉండాలి. ఈ క్రిస్టియన్స్ మాట్లాడి వాళ్ళ దాంట్లో కలవడము అది చాలా తప్పు స్వామి. దయచేసి స్వాములందరికీ చెప్తున్నాను, మీకు వీలైతే మాలేసేయండి స్వామి. మాలేస్తే కొద్దిగా మనుషులు మార్పులు వస్తాయి స్వామి. 365 రోజుల్లో ఏదో మనకు టెన్షన్లు ఉంటాయి స్వామి. ఈ 41 రోజు 48 రోజులు దీక్ష చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల మీరు కొన్ని చెడు అలవాట్లు మానుకుంటారు. దానివల్ల మీకు కొద్దిగా మంచి ఆలోచన, మంచి ధర్మం పక్క దారి మీద నడవాలని మీకు కొద్దిగా ఆలోచన ఉంటుంది. కొద్దిగా దయచేసి అందరు మాలలు కూడా వేయండి స్వామి. వేయడానికి ప్రయత్నం చేయండి, మీకు కుదిరితేనే వేయండి. మీరు మాల వేస్తే అది నీ సొంతం, నీ బాడీని మీరు మార్చుకున్నట్టు ఉంటుంది స్వామి. అంతకుమించి ఏం లేదు స్వామి. 41 రోజు మనం కింద పడుకుంటాం, బ్యాక్ పెయిన్, వెన్నుబొక్క మంచి ఎక్సర్సైజ్ స్వామి. తర్వాత పొద్దున్నే లేస్తాం, 3 గంటలకు లేస్తాం స్వామి. 3 గంటలు లేస్తే మనతో ఉన్న వేస్ట్ కొవ్వ కరిగిపోతుంది ఆ చలికి.
అట్లా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది స్వామి. మనం లోకవీర్యం చదువుతాం, లోకవీర్యం చదివేటప్పుడు మనం 13-14 సార్లు లేస్తాం, తిరుగుతాం, మన నడుము మొత్తము వీపుకు మొత్తం ఎక్సర్సైజ్ అవుతుంది స్వామి. అట్లా కొన్ని మన పెద్దలు ఈ దీక్షను దానికి చేయడానికి కారణాలు కొన్ని చాలా ఉంటాయి స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి చాలా వరకు బయట అందరూ గురువు లేకుండా వారి ఇంట్లోనే మాలు వేసుకుంటూనే ఉంటున్నారు. దానికి మీరు ఎట్లా గురువు లేకుండా చేయడం మంచిదా లేకపోతే గురువు లేకుంటే గుడి విధి అది. నేనేం చదువుకోలేదు, చదువుకుంది 3వ క్లాసే. నేను అయ్యప్ప స్వామి పూజ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూజలు బుక్ నాకు రాదు, నేను చదువుకుంది 3వ క్లాస్. అది ఏం లేదు స్వామి. స్వామిని తలుచుకుంటే కళ్ళు స్వామిని ముందర కూర్చొని స్వామి చదివిస్తాడు మంత్రాలు, అది ఒకటి సత్యం. నేను చదువుకుంది ఏం లేదు స్వామి. అది ఓకే స్వామి శరణం. స్వామి శరణం స్వామి. ఒకటే నువ్వు దాచుకొని పోయి అయ్యా ఇంకా స్టార్ట్ అయ్యాలే అంటే నువ్వు రావాలి కదా బుక్ దగ్గర కూర్చోండి. అఖిల్ గురుస్వామి ప్రియనే శరణమయ్యప్ప. 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 ఒకటవ మెట్టు శరణ పునయప్ప, మూడవ మెట్టు శరణ పునయప్ప, స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప, నాలుగవ మెట్టు శరణ పునయప్ప, ఐదవ మెట్టు శరణ పునయప్ప, ఆరవ మెట్టు శరణ పునయప్ప, స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప, ఏడవ మెట్టు శరణ పునయప్ప, ఎనిమిదవ మెట్టు శరణ పునయప్ప, తొమ్మిదవ మెట్టు శరణ పునయప్ప, స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప, పదివ మెట్టు శరణ పునయప్ప, పదకొండవ మెట్టు శరణ పునయప్ప, పన్నెండవ మెట్టు శరణ పునయప్ప, స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప, పదమూడవ మెట్టు శరణ పునయప్ప, శరణ పునయప్ప, పన్నెండవ మెట్టు శరణ పునయప్ప, శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప, పదహారవ మెట్టు శరణ పునయప్ప, మెట్టు శరణ పునయప్ప, పద్దెనిమిదవ మెట్టు శరణ స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప, ఓం శంకర. ఫోటో ఫోటో
అరే నువ్వు కట్టుకో స్వామి ఫస్ట్ నువ్వు కట్టుకో ఒక డాడీ స్వామి కట్టుకుంటున్నావు ఒక అట్లా కట్టుకోవాలి మంచి చేయి స్వామి పూజ అయితే వెళ్ళిపోయి అట్లా కట్టుకో డాడీ స్వామి లెక్క. అది కూడా కట్టుకోవాలి నువ్వు మన ఎట్లా కట్టుకో అయ్యప్ప స్వామి నువ్వు ఇది పట్టుకో నువ్వు ఇది పట్టుకో అరే చెప్పు స్వామి స్వామి నువ్వు ఇది పట్టుకో ఇట్లా కొట్టు అగరబత్తి అగరబత్తి పట్టు గురుస్వామి చెప్పు మంచి స్వామి చెప్పు అగరబత్తి అగరబత్తి చెప్పు ఇస్తా చెప్పండి కాగు స్వామి ముంగడికి లాలి వీరనే అయ్యప్ప 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 స్వామి దిందన తోం తోం అయ్యప్ప దిందన తోం తోం ఏక దిందన తోం తోం స్వామి దిందన తోం తోం లాలి వీరనే వచ్చినాయి మంటడే లాలి వీరనే రాజా కుమారుడే అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అదే 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 స్వామి అందరు కావాలి సామలానికి మూడు ఉన్నాయి అయిపోతుంది బయట పట్టుకో అయిపో ఈయన 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 చూడు ఈ స్వామిది మెయిన్ ఫ్రేమ్ ఉండాలి ఇంత అన్నం పెట్టుకోవాలి ఈ స్వామి తినలేడు ఆకలి అవుతుంది ఈ స్వామికి పాపం ఆకలి అవుతుంది చాలా చెప్పండి పూజ ఎలాగైంది చాలా బాగా అయింది పూజ కాకపోతే భిక్షనే చాలా ఎక్కువ పెట్టారు స్వామి మీరు తిని కడుపున వస్తుంది మంచిది చెప్పండి స్వామి మంచిగా ఉందన్న మంచిగా స్వామి